హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో ఒక 2-3 అంశాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో నెంబర్ 1, సార్ డిఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాస్తవం చెప్పాలంటే ఈ పాటికి డిఎస్సి ఫైనల్కి రావాల్సింది, కానీ ఈ ఫైనల్కీలో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్స్ రావడం వల్ల మళ్ళీ ఒక కమిటీ వేసి మళ్ళీ ఫైనల్కి ఇచ్చి దాని జిఆర్ఎల్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది. సో ఇదంతా చేయడానికి ఈ నెలాఖరు వరకు టైం కావాలని చెప్పేసి విద్యాశాఖ మొన్ననే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ నెలాఖరులోగా జిఆర్ఎల్ కూడా కంప్లీట్గా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మరి ఇస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చినట్టు చాలామంది ఇప్పటి నుంచి ఏమంటున్నారంటే, సార్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, డిఎస్సి దాని వెంటనే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్లో ఉంది కదా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఆ ఉన్న జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారంటే కొన్ని రిలీజ్ చేస్తారు, కొన్ని మాత్రం కొంచెం వెనక ముందు రిలీజ్ చేస్తారు. సో ఏ టైం అయితే ఉందో ఆ టైం ప్రకారం కొన్ని రిలీజ్ చేస్తారు, కొన్ని రిలీజ్ చేయరు. ఇప్పుడు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు కాబట్టి డెఫినెట్గా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటే మ్యాక్సిమం 99% రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళు వెనక ముందు అయితే ఫిబ్రవరి లేదంటే మార్చిలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సార్ మరి పోస్టులు ఎన్ని ఉంటాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం సుమారు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక ప్రోగ్రాంలో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ 6,000 మాత్రమే ఖాళీలు ఉన్నాయంటే డెఫినెట్గా లేదు. సో 6,000 కంటే ఎక్కువ ఖాళీలే ఉన్నాయి. సో విద్యా హక్కు చట్టం ప్రకారం అయితే మనకు ఒక 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నటువంటి ఒక నిబంధన ఏదైతుందో దాన్ని బట్టి మేము భర్తీ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ సో ఇది కరెక్ట్ కాదు. కొన్ని ప్రైమరీ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు లేక ఇప్పుడు ఒక 40 మందో 30 మంది ఉంటారు, 30 మంది పిల్లలు ఉన్నారనుకో, ఒక్క ఉపాధ్యాయుడే అక్కడ ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, ఎండిఎం వర్క్ చూసుకోవాలి, దాంతోపాటు అటెండెన్స్, అందులో ఫేస్ అటెండెన్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ 2 రకాల అటెండెన్స్ ఉండాలి. సో దీంతోపాటు ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అఫీషియల్ కార్యక్రమాలకి ఎక్కువ టైం కేటాయించడం జరుగుతుంది. పైగా ఇవన్నీ చేయడానికి ఒకే టీచర్, సింగిల్ స్కూల్ టీచర్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇబ్బంది అయితే ఉన్నది. ఇది ఒక సమస్యగా పరిణమించింది. వాస్తవం చెప్పాలంటే ఒక క్లాస్కి ఒక టీచర్ ఉంటే బాగుండేది. మరి 20-30 మంది సార్లకు మరి 5 టీచర్లు కాకుండా అట్లీస్ట్ ఒక 2-3 ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఈ లెక్క చొప్పున చూస్తే మరి ఎన్ని ఖాళీలు ఉంటాయని చూస్తే ఇప్పటికే 1800 స్కూళ్ళు మరి మూతబట్టాయని చెప్పేసి మొన్న మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో ఇక వాస్తవం చెప్పాలంటే ఇక్కడ 18 స్కూళ్ళు మూతబడ్డాయంటే ఆల్మోస్ట్ ఒక 3-4 వేల టీచర్ పోస్టులు, ఒక స్కూల్కి 2 యావరేజ్గా తీసుకున్న 3,500 టీచర్ పోస్టులు మరి కోల్పోయినట్టే. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వము పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. బట్ ఎక్కడో చోట ఆ సౌకర్యాలు లేకపోతే అక్కడ ఉపాధ్యాయులు లేరనే నెపంతో మరి పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వేరే స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. సో ఇది ఒక కారణం అన్నమాట. సో ఏది ఏమైనా ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో అట్లీస్ట్ 6,000 పోస్టులు నింపుతామన్నట్టు ప్రభుత్వం భావిస్తుంది. ఇది అఫీషియల్ న్యూస్ ఏం కాదు, వాళ్ళు ఏదో ప్రోగ్రాంలో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అఫీషియల్గా అయితే మనకు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేసినా అవి ఏమాత్రం సరిపోవని చెప్పేసి మన వాళ్ళు ఎట్లాగో ఒక డిస్టిక్కి ఇప్పుడు 11,000 పోస్టులు ఉంటే కొన్ని డిస్టిక్లలో ఒక్కొక్క పోస్టు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. కొన్ని సబ్జెక్టులు, కొన్ని కేటగిరీలకు అసలు పోస్టులు లేని ఉంటే 1 లేదంటే 2 లేదంటే అసలే లేదు అన్న సిచ్యువేషన్ ఉంది. సో అందుకోసమని ఈ 6,000 పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే అది ఏమాత్రం సరిపోవు. డెఫినెట్గా మన ఖాళీలు ఉన్నట్లు మరి ఆ పాత లెక్కల ప్రకారం 20,000, 24,000 సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు, 16,000, 17,000 లెక్కలు ఈ లెక్క చొప్పున తీసుకున్న 10,000 భర్తీ చేశారు. ఇంకో 5-6,000 ఇవి కాక ఇప్పుడు మళ్ళీ వేకెన్సీస్ అయినాయి, చాలామంది రిటైర్మెంట్ అయిపోయారు. సో ఈ రిటైర్మెంట్స్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కొత్త పోస్టులు ఇప్పుడు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కు సుమారు చాలా అంటే చాలా పోస్టులు మరి 19,000 పోస్టులకు వరకు మనకు ప్రమోషన్ ద్వారా నింపడం జరిగింది. సో ఈ విధంగా ఎస్జిటీలని స్కూల్ అసిస్టెంట్గా ఎన్నో పోస్టులను భర్తీ చేశారు కదా, ఇప్పుడు ఎస్జిటీలని ఖాళీ అయినాయి, మరి స్కూల్ అసిస్టెంట్ ఫిల్ అయినాయి. ఇప్పుడు ఈ లెక్క చొప్పున స్కూల్ అసిస్టెంట్ తక్కువ, ఎల్పీలు ఎక్కువ ఉంటాయన్నమాట. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎప్పుడు వేకెన్సీ అవుతాయి? అక్కడ ఉపాధ్యాయులు రిటైర్ అయితే మాత్రమే
లేదంటే స్థానాలు బదిలీ చేసుకుంటేనే ఆ లెక్కలు మారుతాయి. ఒక ఏరియాలో తగ్గుతాయి, ఒక ఏరియా పెరుగుతాయి. కానీ కంప్లీట్గా వేకెన్సీ ఎప్పుడు ఏర్పడతాయి అంటే రిటైర్మెంట్ అయితేనే ఆ విధంగా మరి ఉంటాయన్నమాట వేకెన్సీస్. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ నుంచి నెక్స్ట్ ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం ఏవైతే పోస్టులు ఉన్నాయో సో దీనికి ప్రమోషన్ అయినప్పుడు కూడా మనకు అక్కడ వేకెన్సీ అయితే ఏర్పడతాయి. ఇక్కడ ఎస్ఏలు ప్రమోషన్ ద్వారా కొంతమంది సుమారు 1900 పోస్టులు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ లెక్క చొప్పున స్కూల్ అసిస్టెంట్లు కొన్ని ఉన్నాయి. సో ఆ మిగిలిన స్కూల్ అసిస్టెంట్లకు మళ్ళీ ఎస్జిటి నుంచి ఎల్పి నుంచి స్కూల్ అసిస్టెంట్కి మళ్ళీ ప్రమోషన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ లెక్క చొప్పున ఎస్ఏల కంటే ఎస్జిటీలో ఎక్కువ ఖాళీలు ఉంటాయి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఎస్జిటి వాళ్ళు ఏం చేయాలంటే ఏం లేదు, మరి వేరే దారి లేదు. సో ప్రభుత్వం ఎన్ని లెక్కలు తీస్తుంది అని ఈ లెక్క చొప్పున నాకు తెలిసి 8-10 వేల ఖాళీలు ఉండాలి. సో ఈ 8-10 వేల ఖాళీలే భర్తీ చేస్తారా, మరి 5-6 వేల పోస్టులకే మరి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతారా, అసలు ఏం జరగబోతుంది అనేది ఈ 2-3 నెలల్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది మిత్రులారా. సో మీరైతే ప్రిపరేషన్ మొదలుపెట్టి ఇప్పటికే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. మీరు మన ఛానల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా, బుక్స్ కావాలనుకున్న మన ఛానల్ను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ మన నెంబర్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు పూర్తి వివరాలు పొందొచ్చు. సో మీకు ఎలాంటి సహకారాలు సహాయం అందజేయాలంటే కావాలనుకున్నా సో మనమైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ తర్వాత ఎగ్జామ్స్కి ఎట్లా చూసుకోవాలా, తర్వాత టాపిక్ ఎట్లా చదువుకోవాలా, బుక్స్ ఎట్లా సేకరించుకోవాలా, సో ఎన్ని గంటలు ప్రిపేర్ కావాలా, సో హౌస్ వైఫ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలా, ఇండిపెండెంట్గా అంటే బ్యాచిలర్స్ ఎట్లా ప్రిపేర్ కావాలా, సో జాబ్ చేస్తూ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ రకరకాల ట్రిక్స్ అంటే ట్రిక్స్ ఏముంటుంది కానీ కొన్ని సలహాలు సూచనలు మీకున్న టైం ప్రకారం ఎట్లా ప్రిపేర్ కావాలో కొంత గైడ్ చేస్తామన్నమాట. సో మేము మా వంతు హెల్ప్ అయితే మేము చేస్తూ ఉంటాం. సో ఇది పరిస్థితి. ఇక గురుకులాల విషయానికి వస్తే మనకు గురుకుల పోస్టుల్లో కూడా సుమారు 1800 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గురుకుల బోర్డు మొన్న తెలిపింది. సో ఈ లెక్క చొప్పున ఇప్పుడు 11,000 టీచర్ పోస్టులు డిఎస్సిలో భర్తీ చేస్తే ఇక్కడ గురుకులాల్లో ఉన్న 9,000 పోస్టులో ఇంకో 3-4 వేల మంది అట్లీస్ట్ ఒక 3,000-4,000 డెఫినెట్గా మనకు స్కూల్ అసిస్టెంట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక చొప్పున మనకు అవి ఒక 1800 ఇవి ఒక 3,000 అన్న సుమారు 4-5 వేల ఖాళీలు అయితే ఉంటాయి. సో వీటికి కొన్ని పోస్టులు యాడ్ చేసి 6 నుంచి 7 వేల వరకు గురుకులాలు, 8,000 వరకు 9,000 వరకు 8 అంటే 10,000 పైగా ఇవ్వకపోవచ్చు, 8,000 వరకు అన్నా మనకు డిఎస్సి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇటు అటు ఓవరాల్గా చూసుకుంటే ఒక 15 నుంచి 16,000 17,000 వరకు మనము ఉపాధ్యాయుల పోస్టులు ఆశించవచ్చు అనమాట. ఇది డిఎస్సి అండ్ గురువులు రెండిట్లో. సో ఎప్పుడైనా ఉపాధ్యాయ పోస్టులు ముందు భర్తీ చేసి తర్వాత గురుకులాలు భర్తీ చేస్తేనేమో ఇక్కడ వేకెన్సీస్ అనేది ఏర్పడవు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ వేకెన్సీ అనేది ఏర్పడిపోతుంది ఇక్కడ. కాబట్టి సో ఈ లెక్క చొప్పున ఒక పోస్టు ఖాళీ కాగానే ఆ తర్వాత ఉన్న క్యాండిడేట్స్కి వెంటనే ఛాన్స్ ఇవ్వాలి, కానీ అట్లా ఇస్తలేదు. సో కొన్ని వేకెన్సీ రిజైన్ అంటే మొత్తమే జాయిన్ కాకపోతే ఛాన్స్ ఇస్తున్నారు, కానీ ఉద్యోగం చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉద్యోగం చేస్తారు, 6 నెలలు ఉద్యోగం చేస్తారు గురుకులాల్లో. సో రేపు పొద్దున స్కూల్ అసిస్టెంట్ మనకు డిఎస్సిలో ఉద్యోగం రాగానే వాళ్ళు అక్కడ గురుకులాలకు రిజైన్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అప్పుడు అక్కడ వేకెన్సీ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా చాలా అంటే చాలా పోస్టులు మరి వేకెన్సీ అయితే ఉన్నాయి. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులకు కుదవలేదు, వేరే ఏ డిపార్ట్మెంట్లో అయినా కుదవలేదు, చాలా ఖాళీలు ఉన్నాయి. కాకపోతే ఆ పోస్టులు అన్నీ నింపుతారా అనేది ఇక్కడ ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమందికి ఉద్యోగాలు ఇవ్వరు, అది ఎక్కడ సాధ్యం కాదు. బట్ నేను అనేది ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ లెక్క చొప్పున మనకు ప్రైమరీ స్కూళ్ళల్లో కానీ హై స్కూళ్ళల్లో కానీ సో ఎన్ని ప్రమోషన్లు ఇచ్చారు, ఆ మిగిలిన ఖాళీలు ఏంది, ఇవన్నీ లెక్కలు తెలవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడున్న డిఎస్సి భర్తీ చేయాలి. ఇప్పుడున్న డిఎస్సిని భర్తీ చేసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఆ పోస్టులు అన్నింటిలో ఎన్ని వేకెన్సీస్ ఉంది, దాంట్లో అన్ని భర్తీ చేయాలి. మళ్ళీ ఆర్థిక శాఖ ఎన్ని పోస్టులకు పర్మిషన్ ఇస్తుందో ఆ పోస్టులు మాత్రం భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. దాంతోపాటు ఒకవేళ మీరు ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా, తెలుగు సాహిత్య ప్రశ్నావళి అని ఈ పుస్తకాన్ని తీసుకోవాలనుకున్నా మన ఛానల్లో ఈ క్రింద ఉన్నటువంటి నెంబర్కు సంప్రదించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.